చెప్తారు. సో ఈ నిర్దేశించి ప్రిన్సిపల్ సార్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కళాశాల చైర్మన్ సార్ మెసేజ్ ఇవ్వాలి. హెల్మెట్ తీసుకొని జాగ్రత్తగా రోడ్డు పైన వెళ్ళండి. వెనకాల కుటుంబం ఉంటాం, మీరు జాగ్రత్తగా ఉండి మమ్మల్ని జాగ్రత్తగా ఉంచాలని కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్స్ బయట చేస్తున్నాం హెల్మెట్ అవేర్నెస్, కానీ మనకు చాలా తక్కువ, అంటే కొంతవరకు రిజల్ట్ మాత్రమే వచ్చింది. మన వాళ్ళని ఎంత చెప్పినా కూడా చిన్న చిన్న రిజల్ట్ రావడం మాత్రమే జరిగింది. కానీ మీకోసము రేపు రాఖీ పౌర్ణమి, రాఖీ మీ ద్వారా మీ అన్నదమ్ములకి బ్రదర్స్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది చాలా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లోనే మనం రేపు రక్షాబంధన్ రాఖీ కడుతూనే వారికి రక్షణ కవచంగా హెల్మెట్ ఇవ్వాలని మెయిన్ థీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా పేరు శ్రీనివాస్, ఇక్కడ లోకల్ టాపిక్స్. ఇంకా రేపు సెలబ్రేషన్తో పాటు రాఖీ కడుతూ రేపు ఒకరోజే కాదు, పండుగ రోజే కాకుండా ప్రతిరోజు వాళ్ళు హెల్మెట్ వేర్ చేసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలి. ప్రతి సిచ్యువేషన్ మనకు హెల్మెట్ లేకుండా చాలా చాలా చిన్న యాక్సిడెంటే జరగచ్చు, కానీ పెద్ద ఇంజురీస్ అయితే తెలిసే ఉంటుంది మీకు. ఎందుకంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళకే పెద్ద పెద్ద డేంజరస్గా చిన్న పడ్డప్పటికి కూడా పెద్ద ఇంజురీ అవుతుంది. అది అందరు గమనించాలి. అది అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఫ్యామిలీలో బ్రదర్స్ కానీ, మదర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరికైనా తెలిసే ఉంటుంది. బట్ కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంతే మీ ద్వారా మీ ప్రేమ కొద్దీ చెప్పి వాళ్ళని ఫాలో చేపిస్తారని ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ స్టాఫ్ అందరికీ కూడా సార్ గారికి, జిల్లా పట్టణ ఎస్ఐ గారికి మరియు వారి టీం అందరికీ కూడా మా కళాశాలకు వచ్చినందుకు, సో ఈ ప్రోగ్రాం గురించి అవేర్నెస్ చెప్పడానికి వచ్చినందుకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో మేజర్గా విషయం ఏంటంటే అమ్మ, భారతదేశంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగేది యూత్. రీజన్ ఏంటంటే ప్రికాషన్స్ బోలెడు ఉన్నాయి. హెల్మెట్ ధరించాలి, అలానే మన కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అలాగే ప్రాపర్గా మనం వెళ్ళేటువంటి ఒక ఫుట్పాత్ పైన వెళ్ళాలి. ఇలాంటి అన్నీ ప్రభుత్వం మనకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉంటున్నారు, సోషల్ మీడియా ద్వారా కూడా చెప్తున్నారు. ఈవెన్ అయినప్పటికీ కూడా మన రోడ్డు పైన చూస్తూ ఉంటాం. ఏంటది, సార్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు బయట. రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పినే మనం చేయట్లేదు కాబట్టి మనం భయపడుతున్నాం. సో అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దాన్ని చేయాల్సిన వర్క్ అంటే ఏంటంటే, మన ప్రికాషన్స్ ఏవైతే ఇచ్చిండ్రో వాటన్నింటినీ మనం ఫాలో అయితే ఎప్పుడూ ఎలాంటి యాక్సిడెంట్స్ కావు. ఒకటి, యూత్ కోసం ఈ స్పెషల్ ఎందుకు చెప్పడానికి వచ్చేదంటే, దేశ భవిష్యత్ అంతా మీ చేతిలోనే ఉంది. ఇప్పటిదాకా మీరు ఈ డిగ్రీ దాకా రెడీ అయ్యడానికి దాని మీనింగ్ ఏంటంటే, మీరు ఒక 100% పర్సన్గా రెడీ అయ్యి దేశం కోసం సేవ చేయడానికి, మీ రాష్ట్రం కోసం సేవ చేయడానికి, మీ కుటుంబం కోసం, మీకోసం సేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు.
ఇలాంటి సందర్భంలో ప్రమాదాలు ఏర్పడి కాళ్ళు కానీ చేలు కానీ పోతే ఎంత సమస్య అయితే మేము అసలు ఊహించుకోండి. ఎక్కువలో ఎక్కువగా యాక్సిడెంట్ జరిగిందంటే హెల్మెట్ ఉంటే వాళ్ళకి చిన్న దెబ్బతోటి వాళ్ళు బయటపడుతున్నారు. హెల్మెట్ లేకపోతే సీవియర్ యాక్సిడెంట్ లాగా వాళ్ళ బ్రెయిన్లో ప్రాబ్లం క్రియేట్ అయ్యి కొన్ని సందర్భాలు చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఈ మగపిల్లలకి ఇప్పుడు రాఖీ కడతా ఉంటారు, ఇవాళ రేపు ఇట్లా 10-15 డేస్ వరకు కడుతున్న క్రమంలో మీరు ఏం చేయాలంటే ఒక ప్రామిస్ తీసుకోండి. మీ అన్నల దగ్గర కానీ తమ్ముళ్ళ దగ్గర కానీ ఇంకోటి పెద్దవాళ్ళు కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీ లైఫ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు కంపల్సరీ మీ బైక్ వేగాన్ని కానీ మీ కారు వేగాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మీరు హెల్మెట్ ధరించి వెళ్తే చాలా సేఫ్గా ఉంటామని చెప్పి మీరు వాళ్ళతో ప్రామిస్ తీసుకోవాలని పోలీస్ శాఖ ద్వారా మా కళాశాల తరఫున మీ అందరికీ కోరుకుంటున్నా. ఈ అవకాశం ఎస్ఐ గారు, శ్రీనివాస్ సార్, మన ప్రిన్సిపాల్ గారు, ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, పోలీస్ స్టాఫ్ అండ్ మన స్టాఫ్ మరియు మీరు ముందుగా అందరికీ రక్షాబంధన్ 2026 శుభాకాంక్షలు. రేపు ఎంతమంది రాఖీ కడుతున్నారు? కట్టలేదా? కజిన్స్ కానీ లేనటువంటి వాళ్ళు కట్టలేకపోవచ్చు. సారు ఇవాళ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం వాళ్ళు తలపెట్టినటువంటి ఉద్దేశం అయినప్పటికీ కూడా మన జీవితంలో నిజంగా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 99% జరగదు కాబట్టి మనకేం జరగదులే అని మనం అనుకుంటాం. ఎక్కడో ఒక చోట చిన్నగా జరిగినప్పుడు అయ్యో హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటుండే అనే ఆలోచన వస్తుంది. చాలా సందర్భాలలో యాక్సిడెంట్లలో చనిపోయిన చోట అంటే బ్రతకాల్సినటువంటి క్యాండిడేట్ చనిపోయిన చోట చాలా సందర్భాలలో ఒక టాపిక్ వస్తుంది, ఇన్సూరెన్స్ ఉందా? చనిపోయిన తర్వాత అడుగుతారు ఇన్సూరెన్స్ ఉందా అని. అదివరకు ఇన్సూరెన్స్ ఏజెంట్ 100 సార్లు 1000 సార్లు వాళ్ళ ఇంటికి తిరిగితే ఒక కుక్క కంటే అధ్వానంగా చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అప్పుడు ఎవరికి యాదికి రాదు, ఏ నైబర్స్ యాద్ చేయరు, ఏ వెల్విషర్స్ చెప్పరు నీకు ఎల్ఐసి పాలసీ ఉంటే బాగుంటుంది, ఇన్సూరెన్స్ ఉండాలి, నీకు రక్షణ అనేది కంపల్సరీ అవసరము అని ఎవరు చెప్పరు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి పోగానే 100 మంది పోతే మినిమం 90 మంది అడుగుతారు ఇన్సూరెన్స్ ఉందా. నిజంగా కూడా యాక్సిడెంట్ జరిగితే ఏ పార్టీకి దెబ్బ తాకినా కూడా కొంతకాలానికి మానిపోతాయి గాయాలు. కావద్దు, జరగాలని వాళ్ళని కోరుకోము. బై మిస్టేక్లో జరిగినప్పుడు బాడీలో ఏ పార్ట్కు దెబ్బ తాకినా కూడా కొద్ది కాలం 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఇది ఎంతో కొంతకాలానికి హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళి కంప్లీట్గా ట్రీట్మెంట్ క్యూర్ అయ్యి మళ్ళీ మనిషి యథావిధిగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క తలకు దెబ్బ తాకితే మాత్రమే, అంటే టోటల్ బాడీలో అన్నిటికంటే చాలా చిన్నగా ఉండేది తల, ఆ తలకు దెబ్బ తాకితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. తలకి దెబ్బ తాకినప్పుడు ఎక్కువ టైమ్స్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని టోటల్ బాడీకి ఎక్కడ కూడా రక్షణ అవసరం లేనటువంటిది ఒక తలకు మాత్రమే రక్షణ కల్పించుకోమని మనకు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు స్పెషల్గా రక్షాబంధన్ సందర్భంగా మీకు అందరికీ మళ్ళొకసారి గుర్తు చేద్దామని వచ్చినటువంటి సార్ గారికి, మిగతా స్టాఫ్ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్.